హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగుండాలి కూడా. ఖచ్చితంగా బాగుంటారని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడే చేసేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రజెంట్ మనం చాలా చాలా డైలమా స్థితిలో ఉన్నాము అనడానికి చాలా చాలా వీడియోసే మనకి తెలుస్తున్నాయి. సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవటం అనమాట. ఫస్ట్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది ఏంటి, అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అనేది మనం చూసినట్లయితే, బ్రహ్మ ముహూర్తం అనేది ఎందుకు పెట్టారు అనేది కొంచెం మనం అంటే నా ఉద్దేశంలో నేను చెప్తున్నాను అనమాట. బ్రహ్మ ముహూర్తం అంటే కొంచెం చీకటి చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఫన్నీగా చెప్తున్నానని ఏమనుకోకండి. పూర్వీకులు పెట్టిన పద్ధతులన్నీ కూడా కొంచెం సైన్స్‌కి సంబంధించినవి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మన ఇబ్బందులు తొలగించేవి కూడా అయ్యి ఉంటాయని నా అభిప్రాయం అనమాట. సో, ఫన్నీగా తీసుకోకండి. అలాగని సీరియస్‌గా కూడా తీసుకోకండి. సరేనా? ఓకేనా? ఫస్ట్ బ్రహ్మ ముహూర్తం అంటే చాలా చీకటిగా ఉంటదనమాట. 4 నుంచి 4:30 ఇట్ ఈస్ కాల్డ్ బ్రహ్మ ముహూర్తం. కాస్మిక్ అవర్స్ చాలా చాలా బావుంటాయన్నమాట. అప్పుడు కాస్మిక్ అవర్స్ అంటారు వాటిలిని. అప్పుడు గనక మనం చదువుకుంటే ఈ నెక్స్ట్ మనకి ఏదైనా పనులు ముఖ్యమైన పనులేమైనా ఉంటే గనక ఆ టైంలో చేసుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటది. అప్పటికింకా జనాలెవరు నిద్ర లేవరు గాబట్టి అదొక మంచి ఇది అని జెప్పేసి అది ఒక పద్ధతనమాట. ఇంకొక రెండో పద్ధతి ఏంటంటే మీకు ఫన్నీగా ఉండొచ్చు. సీరియస్ మాత్రం అవ్వకండి నా మీద. అప్పట్లో ప్రాచీన కాలంలో అలాంటప్పుడు ఏంటంటే ఎర్లీ అవర్స్‌లో అందరికీ కూడా జీవగడియారం మోగుతదనమాట. ప్రకృతి పిలవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయనమాట. అది జరిగేటప్పుడు ఏంటి అప్పట్లో ఇలాంటి బాత్రూమ్స్, అటాచ్డ్ బాత్రూమ్స్, నెక్స్ట్ బాత్రూమ్ ఫెసిలిటీ అనేది ఉండదనమాట. ఎక్కడో దూరంగా వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని రావడం అనమాట. సో, అలాంటప్పుడు ఏంటి డే టైమ్‌లో ఎలాగవుతదండి? అవ్వదు కదా! సో, అందరూ కూడా ఏంటంటే కాస్త చీకటిగా ఉండేటప్పుడే ఎళ్లి పనులు ముగించుకొని రావాలని చెప్పేసి అదొక పద్ధతనేది ఖచ్చితంగా పెట్టారనమాట. ఇంకొంత ఇదయ్యాక ఏంటంటే బాలింతలు రాత్రంతా పిల్లలు నిద్రపోరు కదండీ కొంతమంది ఇళ్ళల్లో. కొంతమందయితే ఒక పంక్చువల్‌గా ఏదో వాళ్ళని ఇచ్చేసి కొంత టైం వచ్చే వరకు మనం పడాల్సిందే కదా! రాత్రిపూట నిద్ర పట్టని వాళ్ళు కొంతమందుంటారు. ఆ! పెత్తనాలు ఎక్కువైపోయి. అలాంటి వాళ్ళకి ఈ బాలింతలు, నెక్స్ట్ పెద్దవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఈ తెల్లవారుజామున లేవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఊరికి దూరంగా స్త్రీల కోసం అని చెప్పేసి కొంత మరుగుదొడ్లని ఏర్పాటు చేసేవారనమాట. అలాగా ఒకటనమాట. సో, ఇప్పుడంతా ఏంటండి ఫుల్లీ అటాచ్డ్ బాత్రూమ్స్ అంతా ఏంటంటే ఎక్కడ తింటే అక్కడ కార్యక్రమాలు అవ్వడమే ఆ పరిస్థితుల్లో ఉంది. ఏంటంటే అసలు యాక్చువల్‌గా ఏంటంటే ఇంటికి దూరంగా ఉండాలండి. మరుగుదొడ్లనేవి ఏంటంటే ఇంటికి దూరంగా ఉంటేనే అందరికీ ఆరోగ్యం అనమాట. అలా ఒక ఆరోగ్యమైన కారణాల చేత 4 గంటలకనేది లేవడం, వెళ్ళి పనులు ముగించుకొని రావడం అనేది అదొక పద్ధతయిపోయింది. అప్పుడు లేచిన తర్వాత ఏముంటుంది ఆటోమేటిక్‌గా రోజనేది స్టార్ట్ అయిపోతది. మళ్ళీ అంత దూరం వెళ్ళొచ్చాక ఇంకా మళ్ళీ బెడ్డింగ్ ఎక్కి పడుకుంటారు. ఇక్కడేంటనుకోండి అటాచ్డ్ బాత్రూమ్స్ అనుకోండి, లోపల పని కానిచ్చేసి మళ్ళీ వచ్చి అలాగే పడుకొని పోతారు. స్నానాలు, పానాలు ఏమి ఉండవనమాట. ఈ అంటే కొంచెం నాస్టీగానే అనిపిస్తది. అసలు బాత్రూమ్‌కెళ్ళిన తర్వాత శుభ్రంగా స్నానం చేసుకుంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటది. అలాగని విరోచనాలప్పుడు మాటి మాటికి స్నానం చేస్తే చలవలు గమ్మేస్తాయి. సో, అలాంటిదేమీ కాకుండా అప్పుడేం చేసేవారు ఊరికి దూరంగా ఎళ్లి ఆ కార్యక్రమాలు ముగించుకొచ్చిన వెంటనే శుభ్రంగా ఇంకా స్నానాలవి కానిచ్చేసి శుభ్రంగా పనుల్లోకి ఎంటర్ అయిపోయేవారనమాట. దానివల్ల ఏంటంటే రోజువారీ చేసే పనులన్నీ గబగబా ముగించేసుకొని వాళ్ళు కొంచెం కాలాన్ని ఆదా చేసాము. మనం ఎక్కువ కాలం మనకి ఎక్కువయింది. చాలా బాగా ప్రొడక్టివిటీ పెరిగింది అని చెప్పేసి వాళ్ళల్లో ఒక ఇదనమాట. అదే పిల్లలకు కూడా అలవాటు చేసి వాళ్ళు ఇలాగ బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే చాలా మంచిది అనేది ఒకటి అని నా అభిప్రాయం మాత్రమేనండి. నేను ఇదెక్కడ పుస్తకాల్లో అది చదవలేదు. నేను ఆలోచించగా నేను పిల్లలకి చెప్తూ ఉంటాను కదా! పిల్లలకి చెప్పేదేంటంటే మామూలుగా ఇది చదువు, ఇది చెయ్యు అంటే కాదండి. వాళ్ళకి ప్రతీది కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్‌లోకి మనం ఎళ్లి చెప్పగలిగేంతగా అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఇలా చెప్పాల్సినే ఉండేది. మా మా పిల్లలు చిన్నప్పుడు నేను ఇలాగే ప్రతీదీ చెప్పేదాన్ననమాట. అలాగే దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలామంది
క్వెషన్స్ కొంతమంది వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో మేము లెగాలనుకుంటున్నాం కానీ లెగలేకపోతున్నాం. పనులు చేసుకోవాలనుకుంటున్నాం అది ఎగ్జంప్షన్ అండి. ఏంటంటే చిన్న పిల్లలున్న ఇళ్లల్లో తెల్లారుజామున 4 గంటలకు లేవాలంటే అవ్వదు. వాళ్ళు పడుకోవడమే చాలా వరకు లేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. అది కాక పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళకి కొంచెం సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. పగలంతా పని చేసి ఉన్న గృహిణి తెల్లారి 4 గంటలకు లేచేసి అంత అంత ఇది చేసుకోవాలని పూజలు, పునస్కారాలంటే చెయ్యొచ్చు. ఒప్పుకుంటే చేసుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఏంటంటే అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా భయపడిపోకుండా శుభ్రంగా మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చండి. లేవగలిగితే మంచిదే. రోజులో అయ్యే పనులు చాలా వేగంగా అయిపోతాయి. మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకొని అలా కాలక్షేపం చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ రోజంతా ఎక్కువ పని చేసేవాళ్ళు మాత్రం అదే టైంలో లేచి చేసేయాలి అనే గాబరా అయితే పడిపోక్కర్లేదండి. పిల్లలతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 6 వరకు పడుకోవచ్చండి అని నా అభిప్రాయం మాత్రమే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.